ఏందిరనా దొరో ఇటు చూడవయ్యా దొరా, ఏందిరనా దొరో మాట్లాడవయ్యా దొరా. దొరసారు అసలే దొరసారికి దొరసాని. సో దొరసార్ అనే పర్సన్ బేసిక్ గా బర్రెలు పాలు వెతుక్కునే క్యారెక్టర్. నీ అవ్వ నీ పాల గిరాకీ 10 రూపాయలు పెట్రోల్ కాల్తాంది. పోస్టర్ అండ్ అలాగే ఆ ట్రైలర్ చూడంగానే నేను నిజంగా సినిమా అనుకున్నా. ఇప్పటి వరకు చేసిన దానిలల్లా కామెడీ అంటే నీకు బాగా నచ్చిన కామెడీ? ఆ గుట్టల్లో గుసగుసల ఇద్దరు ప్రేమికులు మాట్లాడుకుంటారు కాలేజీకి పోవడానికి. ఏది వాడొకసారి మాట్లాడొకసారి. రాజు ఎక్కడున్నావు? నేను మీ వాడకోసం మూల మీద ఉన్నా. తిన్నావా? తిన్నా. ఏం కూర? ఆనికాయ. నువ్వు తిన్నావా? తిన్నా. ఏం కూర? కాకరకాయ. చేదు లేదా? మా అమ్మ చక్కెర వేసింది. నీ మాటలు కూడా చక్కెర లెక్క తీయగా ఉంటాయి. సాల్తీ సల్పలే ఫోన్ పెట్టాయి. సంధ్య ఫోన్ పెట్టేసింది. ఇలా నీకు బాగా నచ్చిన డైలాగ్ ఏంటి? సర్పంచ్ బాలన్న జిందాబాద్ అంటారు. అరే ఆ మాట అన్నప్పుడల్లా నా పానం చింత పులుసు విసికినట్టు అవుతుంది. హాయ్ హలో నమస్తే, నేను మీ బాసాని మమత. E96 ఎక్స్క్లూజివ్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మీ అందరికీ వెరైటీగా మమత ఇంటర్వ్యూలు చేస్తే వెరైటీగా ఉంటుంది. ఎట్లా అంటే కొంతమందిని సింగర్ని చేస్తుంది, కొంతమందిని ఏమంటారు మూవీస్లో యాక్టింగ్ చేసిన వాళ్ళని చేస్తుంది. కానీ ఈసారి మాత్రం మస్తు నవ్విచ్చే ఒక మంచి వెబ్ సిరీస్ తోటి ఈరోజు మీ అందరి ముందుకు వచ్చేసిన. ఎట్లరికేనా మళ్ళా ఒక సింగర్ ఉంటాడు, ఒక డైరెక్టర్ ఉన్నాడు, ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నాడు, ఒక డాన్సర్ ఉంది, ఒక మంచి కామెడీ యాక్టర్ ఉన్నాడు. మరి ఎవరో మీ అందరికీ ఎప్పుడెప్పుడు చెప్తానా అనుకుంటారు కదా. సొమ్మసిల్లిపోతున్నవే ఓ సిన్నారాములమ్మ, చిమ్మగిల్లి ముద్దియవే చూపించవే నాపై ప్రేమ. ఎవరు గుర్తొచ్చిండ్రు? దివ్య గుర్తొచ్చేసిందా? నెక్స్ట్ ఆగమ్మ ఆగరాదే రాదమ్మ అందాల నా బొమ్మవే. ఎవరు గుర్తొచ్చారు? వెంకట్ అస్మీర్ గుర్తొచ్చిందా? అట్లనే అదే పాటకి డైరెక్షన్ అందించిన శ్రీను గారు కూడా గుర్తొచ్చారు కదా. కండల కొండలు. ఇక చూసుకో, కండల కొండల తర్వాత గడుసు పోరడు. మీ అందరికి ఎవరు గుర్తొచ్చిండు? RS నందే గుర్తొచ్చిందా? మరి వీళ్ళందరూ ఈరోజు మనతో ఉన్నారు. మంచి మంచి ముచ్చట్లయితే చెప్తాడు. ముందుగాలైతే తకిట షోల పాట ఎంత ఫేమస్ అయ్యిందో అట్లనే తకిట మూవీస్ ద్వారా వీళ్ళు మంచి మనకి వెబ్ సిరీస్ అందించబోతున్నారు. అందులో మాత్రం ఎలా ఉంటుందంటే అన్ని వెబ్ సిరీస్లో ఒకేతైతే ఈ వెబ్ సిరీస్ మాత్రం మరో లెవెల్ ఉంటుంది. ఇందులో మెయిన్ పేరు వచ్చేసి దొరసారు. మీ అందరికీ ఆల్మోస్ట్ తకిట షో అని కొట్టంగానే దాని కిందనే తకిట మూవీ అని వచ్చేస్తుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వెబ్ సిరీస్లో అయితే వెంబడి వస్తూనే ఉంటుంది. మామూలుగా కాదు నవ్వు. ఒకప్పుడు గడుసు పోరాడు చూసుకొని ఎంత నవ్వుకున్నామో ఇంట్లో కూడా ఆ పాటలు కూడా అంతే లెవెల్లో ఉంటాయి. ఎట్లా ఉంటాయి అంటే బర్రెల పెండ అంటారు, ఒక్కొక్కసారి ఒక్కొక్క పాత ఇనుప సామాను అని చెప్పేసి. అసలు నిజం చెప్పాలంటే ఫోక్ ఇండస్ట్రీలో లేని పాటలన్నీ కూడా ఈ సిరీస్లా వెరైటీగా చూపించారు. మరి వాళ్ళందరినీ కూడా మీ అందరికి పరిచయం చేసి వాళ్ళందరితోటి మంచి ముచ్చట్లు అయితే వినేద్దాం. చాలా మరి శురు చేద్దాం. నమస్తే వెంకట్ గారు. హాయ్ అండి. నమస్తే. హాయ్ దివ్య. RS నంద గారు. హాయ్ శ్రీను. చూసినా వీళ్ళందరినీ అయితే పరిచయం చేసిన. మరి మెయిన్ ఏంటంటే మనకి తకిట మూవీ అనగానే ఒక పాట యాదొస్తుంది. మీ అందరి కోసం ఆ పాట. ఏందిరనా దొరో ఇటు చూడవయ్యా దొరా, ఏందిరనా దొరో మాట్లాడవయ్యా దొరా, ఏందిరనా దొరో ఇటు చూడవయ్యా దొరా, ఏందిరనా దొరో మాట్లాడవయ్యా దొరా. ఈ పాట మాత్రం నెక్స్ట్ లెవెల్. అందులో వెరైటీ సాంగ్స్ ఉన్నాయి. కానీ ఈ మూవీస్ గురించి అంటే ఈ వెబ్ సిరీస్ గురించి తెలుసుకోవాలని మస్తు మంది తపన పడుతుండ్రు. వాళ్ళే ఒక్కొక్కరు అంటే ఆ మూవీలో ఎలా నటించారు అసలు అయినా చూసుకుంటే తెలుసా. ఒక ఆయన ఇద్దరు హైదరాబాద్ నుంచి, ఒక ఆమె మహారాష్ట్ర నుంచి, ఇంకో ఆయన కరీంనగర్ నుంచి. వీళ్ళందరూ కలిసి ఎట్లా చేసిరు అది అనేది పూరగా అడుచుకుందాం. నమస్తే వెంకట్. హాయ్. నమస్తే. అసలు నువ్వు హైదరాబాద్, అసలు ఈ దొరసార్ అనే మూవీ ఎట్లా స్టార్ట్ అయింది?
అది యాక్చువల్లీ హైదరాబాద్ కాదు, వరంగల్. ఓకే, వరంగల్. వరంగల్ ఇక్కడ షిఫ్ట్ అయినా. దొరసాల అనే సబ్జెక్ట్ స్టార్ట్ అవడానికి కారణం సీను గారు. అక్కడ నుంచి స్టార్ట్ చేస్తే బాగుంటది. ఓకే, సరే. ముందుగా అయితే మన డైరెక్టర్ నడుచుకుందాం, ఏం చెప్తాడో ముచ్చట. సారు చెప్పండి. అసలు ఇన్ని వెబ్ సిరీస్ వస్తున్నాయి, ఇట్లాంటి వెబ్ సిరీస్ రాయాలని, దీనికి ఇట్లాంటి డైరెక్షన్ ఇవ్వాలని ఎందుకు అనుకున్నావు? అంటే తెలంగాణ స్లాంగ్ లో ఒక కథ చేయాలనిపించింది. సో ఆ కథ కొంచెం డిఫరెంట్ గా యాక్చువల్లీ మూవీగా చేయాలనేది దాని ఆ కాన్సెప్ట్ తోటి రాసుకున్నా. సో దాని నుంచి ఇక మూవీకి ఇమీడియట్లీ ప్రొడ్యూసింగ్ అనేది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అని చెప్పేసి చిన్న యూట్యూబ్ ప్లాట్ఫామ్ ఎలాగో ఉంది కదా, ఒకసారి చేద్దామని చెప్పి. నాకు యాక్చువల్లీ మూవీస్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది, ఒక 20 మూవీస్ ఆల్రెడీ డైరెక్షన్ పని వర్క్ చేశాను. సో గోస్ట్ డైరెక్టర్ కూడా ఒక 2 మూవీస్ చేశా. అక్కడ నుంచి కథ రాసుకొని దాని నుంచి చేద్దామని చెప్పి స్టార్ట్ చేశాను. నా ముచ్చట ఏంటంటే, నా దగ్గర వచ్చిన డౌట్ ఏంటంటే, ఇట్లాంటి పాటలు ఏంది బరెల పెండ ఇదంతా ఏంది? వెరైటీగా చూపిద్దామనా, లేకపోతే ఇంకా బర్రెల పేడ అనేది యాక్చువల్లీ ఒక సబ్జెక్ట్ కాన్సెప్ట్ అది. అంటే హీరోకి అంటే అది ఒక బిజినెస్ అన్నది, ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ బిజినెస్ విలేజ్ లో. ఆ టైప్ ఆఫ్ బిజినెస్ చేసి తను ఎట్లా వచ్చిందంటే మామూలుగా అది కథలో వచ్చేసిన స్పెసిఫిక్ గా వచ్చిన భాగం. నువ్వు ఏ పాట డైరెక్షన్ చేసినా కానీ ఒక లెవెల్ ఉంటారు అందులో. ఆగమ్మ అగరాదే సాంగ్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ సాంగ్ అది. సో దానికి ఎంత ఆదరణ దొరికిందో, అలాగే మీకు ఇప్పుడు రిలీజ్ అయిన మూవీలో రిలీజ్ అయిన ట్రైలర్ ఏదైతుందో అది మాత్రం నిజంగా ఒక సినిమా లెవెల్లో ఉంది తెలుసా. అంత చాలా మంది కూడా అన్నారు ఆ మూవీ లెవెల్లో ఉంది అది. ఆ మూవీ మాత్రం పక్కా హిట్ అవుతుంది. అది మూవీ కాదా సామి, అది వెబ్ సిరీస్ అని చెప్పిన. అంటే చాలా మందికి తెలియదు కదా. సో అదొక లెవెల్లో ఉంది. సో ఆ మూవీ చేసేటప్పుడు మీకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనాయి? ఇబ్బందులు అంటే మనం సెల్ఫ్ గా స్టార్ట్ చేసినప్పుడు బేసిక్ గా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. కానీ ఫైనాన్షియల్ ప్రాబ్లం మర్చిపోయేలా నన్ను నా ఆర్టిస్టులు, నా టెక్నీషియన్స్ అండ్ నా కజిన్ బ్రదర్ సంతోష్ రెడ్డి అన్న అని, సో వీళ్ళందరూ నాకు అసలు అది గుర్తుకు రాకుండా, ఇప్పుడు అన్నయ్య కావచ్చు, వెంకట్ కావచ్చు, హీరోయిన్ కావచ్చు, మిగిలిన కో ఆర్టిస్ట్ మల్లికార్జున్, రితిక, రజని, కిషన్, సో వీళ్ళందరూ, వాళ్ళతో పాటు నా టెక్నీషియన్, నా కెమెరామెన్, నా ఐటల్ అందరూ నాకు సపోర్ట్, ఫ్రెండ్ సర్కిల్ అంతా. ఇంతకీ ఈ ఫోక్ ఇండస్ట్రీలో గంతమంది హీరోయిన్లు ఉన్నారు, గంతమంది హీరోలు ఉన్నారు, గంతమంది కామెడియన్లు ఉన్నారు, వీళ్ళని ఎందుకు పట్టుకొచ్చినావు? మళ్ళా వీళ్ళని ఎందుకు పట్టుకొచ్చినా అంటే, నా కథ ప్రకారం హీరోయిన్ పాయింట్కి వస్తే ఒక నార్త్ ఇండియన్ స్టైల్లో ఉండాలి. దొరసారు అసలే దొరసారికి దొరసాని. సో దొరసార్ అనే పర్సన్ బేసిక్ గా బర్రెలు పాలు వెతుకునే క్యారెక్టర్, పాలు పోసే క్యారెక్టర్. ఆ పొజిషన్ నుంచి తను ఆ లెవెల్ కి వెళ్ళే క్యారెక్టర్. ఇంకా నెక్స్ట్ అది కాకుండా విలేజ్ లో నెక్స్ట్ లెవెల్ లో సెటిల్ అయి ఉన్న పర్సన్స్ ఉంటారు, ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్ కోసం నేను అన్యాయం దాని తర్వాత హీరోయిన్ అవుట్ ఆఫ్ కంట్రీలో ఉంటది తను. మిగిలిన క్యారెక్టర్ లోకల్ మల్లికార్జున్. ఇంతకీ నాకు ఒక్క డౌట్, దొరసారు అన్న పేరు ఎందుకు ఎంచుకున్నావు? దొర అంటే క్యాజువల్, మీరు రాగానే మీరే అన్నారు మీ హీరోయిన్ దొరసార్లే కనబడతా అంటే టిక్ టాక్ అన్నారు, క్యాజువల్ వర్డ్. సో ఎలాంటి కల్మషన్ లేకుండా ఆడుతూ పాటలు చెప్తారు, జూలాయిగా తిరిగే వాళ్ళని దొరసార్ అంటారు, మంచి వాళ్ళని కూడా దొర అంటారు, నచ్చిన వాళ్ళని కూడా దొర అంటారు. సో ఇవన్నీ ఉంటాయి దీంట్లో, ఇవన్నీ కలగలిపింది కాబట్టి దొరసార్ అనే క్యారెక్టర్ కాబట్టి దొరసార్. పైగా అమ్మాయి కూడా తనని దొరసార్ అని పిలుస్తుంది. ఆయన కూడా దొరసార్ అవ్వాలి. సో మీ క్యారెక్టర్ ఇక్కడ వరకు అయిపోయింది. థ్యాంక్ యూ. సో మీరు ఇంకా అంటే ఎన్ని ఎపిసోడ్స్ కంప్లీట్ చేసి? 12 ఎపిసోడ్స్ అంటే టోటల్ 12. అందులో ఎన్ని కంప్లీట్ అయినాయి? మొత్తం A to Z షూట్ కంప్లీట్, పోస్ట్ ప్రొడక్షన్ కంప్లీట్, 5 సాంగ్స్ ఉంటాయి దాని. ఒకవేళ ఈ సిరీస్ కనుక హిట్ అయిందంటే ఓటీటీలో వచ్చే అవకాశం ఏమైనా ఉందా? మొత్తం మూవీ లాగా నెక్స్ట్ ఇది ప్లాన్ చేస్తున్నాను. దీని తర్వాత ఏంటంటే అది సినిమా చూడండి, అంటే పోస్టర్ అండ్ అలాగే ట్రైలర్ చూడంగానే నేను నిజంగా సినిమా అనుకున్నా. నేను నమ్మినా నమ్మపోయినా నేను సినిమానే అనుకున్నా. తకిట షో అంటే సాంగ్లు వస్తున్నాయి, తకిట మూవీ అంటే ఏదో మూవీ వస్తుంది, నిజంగానే సినిమా, వీళ్ళు సినిమా ఇట్లా తీసిరా అనుకున్నా. సో అక్కడ వరకు అయితే అనుకుంటే మీది షో ఇది ఏదైతే ఉందో తప్పకుండా సక్సెస్ అవ్వాలి.
అదే విషయంకి వస్తే ఆ కామెడీ యాక్టర్ అయితే మామూలుగా లేదు. అది నేనేమో అనుకున్నా కానీ అందులో మన సార్ ఎట్లయినా ఇక కామెడీ ఆయన యూట్యూబ్లో తెలియని వాళ్ళు అయితే ఎవ్వరు ఉండరు. మరి ఆ సార్ విషయానికి వచ్చేద్దాం. సార్ ఏం చెప్తాడో ముచ్చట్లిందాం. సారు చెప్పు. ఎప్పటి నుంచి చేస్తున్నావు ఈ కామెడీ? నేను చిన్నప్పటికి వెళ్ళిన 9వ సంవత్సరం 9వ సంవత్సరం నా వయసు 9 ఏళ్ళు ఉన్నప్పుడు నేను స్టేజ్ ఎక్కిన. అప్పటికెళ్ళి ఇప్పటిదాకా ఎత్తనే ఉన్నా. కాకపోతే ఈ కెమెరా ముందుకు వచ్చింది మాత్రం 1995. ఎందుకు వచ్చినావు కెమెరా ముందు? అప్పుడు ఒక డాక్యుమెంటరీ చేసినప్పుడు ఒక చిన్న క్యారెక్టర్ చేసిన. ఇంకా తర్వాత 2007 నుంచి నేనే డైరెక్టర్గా మారి కథ రచయితగా మారి అప్పటికెళ్ళి షార్ట్ ఫిల్మ్ స్టార్ట్ చేసిన. ఏంది నువ్వే రాసుకోవడమా? కథ, మాటలు, పాటలు, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, యాక్టింగ్. కథ ఇన్నాం, నీ యాక్టింగ్ చూసినాం. మరి ఇప్పటి వరకు అయితే పాటలు ఎన్నడూ వినలే. ఒకసారి మేము గిట్ల వింటాం, పాట రాదు? పాడతీను. నువ్వు విన్నాను కూడా చాలా మంది. అవును. నువ్వు లేక ఊహలు లేవు, నువ్వు లేక ఆశలు లేవు, నువ్వు లేక నేను లేను, నువ్వే లేని నాడు నాలో ఊపిరే ఉండదు, నువ్వే లేని నాడు నాలో ఊపిరే ఉండదు. సినిమా లెవెల్లో వాడిన సూపర్, అసలు నిజంగా చాలా బాగుంది. ఈ పాటకు మ్యూజిక్ చేసింది వెంకట్ గారే. అంతేనా? రీసెంట్ గా ఓపిల్ వెంకటేష్ ట్రెండ్ శనగసేన్లు మ్యూజిక్ అయితే ఆయన మ్యూజిక్ అందించినవి అన్నీ నాకు తెలుసు. కానీ ఇంతకీ మీకు బాగా పేరు తెచ్చిపెట్టిన ఒక వెబ్ సిరీస్ ఏంటి? షార్ట్ ఫిలిం అండ్ వెబ్ సిరీస్. షార్ట్ ఫిల్మ్ అంటే నా దాప అన్నీ డిఫరెంట్గానే ఉంటాయి, దేనికి అదే ఉంటుంది. కాకపోతే ఎక్కువ వ్యూయర్స్ చూసింది మాత్రం గడుసు పోరాడు వ్యూయర్షిప్లో. అది దాదాపు నాకు తెలిసి 12 కోట్ల మంది ఏమో చూసింది దాదాపు. ఆ తర్వాత పెండతట్ట కూడా బాగాలేదు. ఇంకోసారి ఇంటికి రమ్మన గుట్ట అంటే అందులో గుట్టల్లో గుసగుస, ఇంటికి పోయి మలుసుక పంట, ఇంటికి పోయి మలుసుక పంట, తాకతున్న తన్నుకుందాం, కండల కొండ ఏతులు ఎక్కువ. నాకు తెలిసి ఒక 500-600 వరకు చేసి ఉంటా. నిజం చెప్పాలంటే వెబ్ సిరీస్లల్లో అండ్ షార్ట్ ఫిలింలలో హయ్యెస్ట్గా చేసిందంటే నువ్వు ఒక్కనివే. నాకెరికైనంత వరకు అయితే నువ్వు ఒక్కనివే. ఓపెనింగ్ అంటే స్టార్టింగ్ అనేది మనతోనే నీతోనే మొదలైంది గాడ కరీంనగర్లో. నువ్వు షురూ చేసినావు కథ మీగా నీ అమ్మ నేను కూడా చేస్తారా భయ్ అని కూడా వాళ్ళు ఇట్లా వచ్చేది. అవులే, కాకపోతే ఫస్ట్ నీదే స్టార్ట్, ఇప్పుడు నీదే నడుస్తుంది. సో అయితే ఇంతకీ నీ నవ్వు వెనుక కొంచెం బాధ ఉందని కూడా తెలుసు. నీకు ఎవరి సపోర్ట్ ఎక్కువ ఉంటుంది? ప్రేక్షక దేవుళ్ళదే. ప్రేక్షక దేవుళ్ళే మిగతా వాళ్ళకంటే. ఇంకా మిగతా అంతా నా ఎఫర్టే. వాస్తవంగా నాకు ఎలాంటి గురువు అవి ఇవ్వలేరు. పరిశీలనే నా గురువు. ఎప్పటికప్పుడు నన్ను నేనే ప్రశ్న వేసుకుంటా దానికి సమాధానం వెతుక్కుంటా ఉంటా. ఒకటి అయిపోయిన తర్వాత ఒకటి ఏం చేయాలనే ఆలోచనలో ఉంటా. అదే నా ప్రపంచం. కంటే ఇంతకీ ఏమవ్వాలనుకుంటున్నావు? మళ్ళా ఒక మంచి కమెడియన్గా నేను ఉన్నంతకాలం ఈ ప్రేక్షక దేవుళ్ళని అలరించాలనేది నా కోరిక. ఇంత మంచి కామెడీ చేస్తావు, మరి జబర్దస్త్లో ఎందుకు రావట్లేదు? అంటే నా ప్లాట్ఫామ్ నాకు నేను ఇక్కడికి వచ్చి రిహార్సల్ చేయడం అవన్నీ నాకు టైం సెట్ కాదు. వీటితోటే టైం అంతా అయిపోతుంది అంటావు మొత్తం. అది ఇప్పటి వరకు చేసిన దానిలల్లా మస్తు కామెడీ అంటే నీకు బాగా నచ్చిన కామెడీ ఏంది? అట్లా ఏం లేదు, దేనికి అదే ఉంటుంది వాస్తవంగా. కాకపోతే ఏంటంటే ఆ గుట్టల్లో గుసగుసల ఇద్దరు ప్రేమికులు మాట్లాడుకుంటారు కాలేజీకి పోవడానికి. అప్పుడు వాళ్ళు ఆమె ఫోన్ చేస్తారు, ఆమెకు ఈయన ఫోన్ చేస్తారు రాజు. హలో రాజు ఎక్కడున్నావు? నేను మీ వాడ కోసం మూల మీద ఉన్నా. తిన్నావా? తిన్నా. ఏం కూర? ఆనికాయ. నువ్వు తిన్నావా? తిన్నా. ఏం కూర? కాకరకాయ. చేదు లేదా? మా అమ్మ చక్కెర వేసింది. నీ మాటలు కూడా చక్కెర లెక్క తీయగా ఉంటాయి. సాల్తీ సల్పరేకి ఫోన్ పెట్టాయి. సంధ్య ఫోన్ పెట్టేసింది.
నీ మాటలు అయితే షేర్గా ఉంటాయి. అసలు ఈ డైలాగ్ను చిన్నపిల్లలు యుఎస్లో టిక్ టాక్ చేశారు అసలు చాలామంది. ఎంత నువ్వు టైటానిక్ మూవీకి కూడా దీన్ని ఆపాదించారు అసలు చాలా. ఆ డైలాగ్ నేనేమనుకున్నా తెలుసా, నేను నిజంగా అనుకున్నా నువ్వు ఇదే డైలాగ్ చెప్తావని నాకు తెలుసు. అంటే నాకు నచ్చింది అదే కాబట్టి అదే అడుగుదాం అనుకున్నా. కాకపోతే ఏంటంటే ఆ సిరీస్ పేరు నాకు తెలియదు. గుట్టల్లో గుసగుస అది నువ్వు ఇది బాగాలేదు పేరు, నాకు నచ్చలేదు. చాలా బాగుంటుంది అది. అంటే మన ఇక్కడ గుట్టల్లో గుసగుస అంటే మనకు టైటిల్ కానీ దాని ఇంటర్నల్ మీనింగ్ వేరు. బాధ్యత లేనటువంటి ఒక విద్యార్థుల ఎట్లా ఉంటారు అనేది చూపెట్టిన నేను. ఇంతకీ ఈ తకిట మూవీలో ఛాన్స్ ఎట్లా వచ్చింది నీకు? ఈయన చూస్తే ఎక్కడ ఉంటాడు, ఈయన చూస్తే ఎక్కడ ఉంటాడు, ఈమె ఎక్కడో ఉంటుంది, నీకు ఎట్లా వచ్చింది ఛాన్స్? తకిట మూవీస్లో రుద్రంగి సినిమా జరుగుతున్నప్పుడు ఆ సినిమాకు మన శ్రీనివాస్ గారు అసోసియేట్ డైరెక్టర్గా వేయడం జరిగింది తను. అప్పుడు తనతో ఒక పరిచయం ఏర్పడ్డది. ఆ పరిచయంతో ట్రావెల్ అయ్యి ఒక బాండింగ్ ఏర్పడింది. మళ్ళీ ఆ మధ్యలో ఒక షెడ్యూల్ ఇంకొక షెడ్యూల్ అయితే అయిపోతానంగా అప్పుడు నాకు అన్న నేను ఇట్లా అనుకుంటాను అన్న అది అంటే సరే చేసేయన్న. ఆ తర్వాత అది అయిపోయిన తర్వాత ఇంకా మేము సాంగ్ వేయడానికి వచ్చినాం. వెంకట గారు నా సాంగ్ వేయడం ఇంకా కొంచెం మెరగడం, దాంతో ఆ ర్యాప్ పెరిగిన తర్వాత నాకు కథ చెప్పడం గిట్లా అనుకుంటాం. ఓకే చేసేయలేనా అదన్నా ఒక కనీసం ఒక 1 వీక్ 10 డేస్లో కథతో కరీంనగర్కి వచ్చేసి వీళ్ళు వెంకట గారును తను వచ్చేసి అప్పుడు నాతో మాట్లాడిన తర్వాత అన్న ఇట్లా అనుకుంటానమాట. యాక్చువల్లీ ఇందులో నేను హీరో పక్కన లీడ్ క్యారెక్టర్ నాది, కానీ నాకున్న షెడ్యూల్ ప్రకారం అన్ని రోజులంటే కష్టమైద్దన్న తర్వాత ఈ బుల్లెట్ బాల్ అనేటువంటి ఒక క్యారెక్టరు, మరి ఈ క్యారెక్టర్ ఉందన్న మీరు చేయాలంటే ఓకే చేస్తా అని చెప్పేసిన. ఇందులో నేను బుల్లెట్ బాల్ అనే క్యారెక్టర్ చేసిన. అంటే ఎవరైనా కొంచెం పొగిడితే ఎక్కడికో ఆకాశంలో ఉంటా అన్నట్టు నేను. అట్లా వీళ్ళు అంటారు బుల్లెట్ బాల్ అని అమర్ రాహే అంటారు. అరే అది చచ్చిపోయిన వాళ్ళు వాడతారు కాదు అంటారు. అంటే అట్లా డైలాగ్స్ కానీ ఆ క్యారెక్టరైజేషన్ బాగా అనిపించింది. ఓకే ఒప్పేసుకున్నా. నీకు బాగా నచ్చిన డైలాగ్ ఏంటి? ఇదే అమర్ రాహే అంటే అరే చచ్చిపోయిన వాళ్ళు వాడతారు కదా అదొకటి. ఇంకొకటి ఏంటంటే సర్పంచ్ బాలన్న జిందాబాద్ అంటారు. అరే ఆ మాట అన్నప్పుడల్లా నా పానం చింత పులుసు విసికినట్టు అవుతుంది అంటే అంటే కొత్తగా డైలాగ్ ఉన్నది కదా అట్లా ఆ డైలాగ్ వాడి వీళ్ళు అందులో ఆ డైలాగ్ ఉంటుంది. కానీ నేను చేసిన క్యారెక్టర్ అనేది ఒక డిఫరెంట్. ఇంకోటి ఏంటంటే ఇందులో ఒక బుల్లెట్ ఉంటుంది. నాకు బుల్లెట్ నడపరా, దానికి డ్రైవర్ ఉంటాడు. అది లేకనే నేను బుల్లెట్ వెనుక కూర్చున్నా. విలేజ్లో బాగా ఆస్తి ఉన్న క్యారెక్టర్ వివచ్చమైన ఆస్తి ఉంటుంది. ఉంటుంది కారు ఉంటుంది కానీ నడపడు మళ్ళీ, కానీ బుల్లెట్ మీదనే పోతాడు. అంటే బుల్లెట్ కూడా ముందట డ్రైవర్ ఉంటాడు, వెనక నువ్వు కూర్చుంటావు, దాడి జాగా కూర్చుంటావు. నేను వెనక కూర్చుంటే నేను కనిపించా, డ్రైవరే కనిపిస్తాడు. ఆయన ఇట్లా ఉంటాడు, ఆయన జరుగుతూనే కనిపిస్తాను నేను. మరి ఎవరైనా పిల్లనికి లైన్ వేస్తే లైన్ వేయాలంటే కూర్చుంటాడు డ్రైవర్ అడుగుతూనే. ఎన్ని రోజులు జరిగింది షూటింగ్? దాదాపు 35 డేస్ 33 డేస్. కానీ 33 డేస్ అయినా కూడా అందులో వీళ్ళ హార్డ్ వర్క్ అనేది కనిపించింది. ఇద్దరు ఇక్కడ డైరెక్టర్గా తను అక్కడ గ్రౌండ్లో ఎంతైతే చేసిండో తర్వాత దానికి వెనకాల ఈ సంగీతం తను అందించి దానికి ఒక ఫిల్లర్ పురుషులు వీళ్ళిద్దరు కీలకమైనటువంటి బాధ్యులు. ఇంకొకటి ఏంటంటే ఆయన ప్రపంచం వేరు, కానీ ఒక కొత్త ప్రపంచానికి పట్టుకొచ్చి ఏదో ప్రశాంతంగా అని ఏదో మ్యూజిక్ కొట్టుకునే మనిషిని పట్టుకొచ్చి ఆ ప్రశాంతమైన రూమ్లోకి వెళ్ళి పట్టుకొచ్చి మందిలో పారేసిండు. అంటే అంగడంగడి ఈ డైలాగులు ఏంది, ఈ కథ ఏంది, ఈ నవ్వుడు ఏంది, ఈ ఏడుచుడు ఏంది, ఒక విచిత్రమైన ప్రపంచం. బట్ ఒక ఎక్స్పీరియన్స్డ్ పర్సన్, ఒక ఎక్స్పీరియన్స్ యాక్టర్ ఎలా అయితే చేస్తాడో అట్లనే చేసిండు. దానికి హ్యాట్సాప్ చెప్పాలి తనకు. అట్లా చేసినందుకు వెంకట గారికి, చేయించినందుకు దర్శకులు శ్రీనివాస్ గారికి నిజంగా హ్యాట్సాప్. చెప్పాలంటే దర్శకత్వం చేయడం అంటే, డైరెక్షన్ చేయడం అంటే మామూలు విషయం కాదు. ఒక్కళ్ళంటే ఏమనుకోవచ్చు, హీరోయిన్ని హీరో అంటే ఏమనుకోవచ్చు, మిగతా వాళ్ళందరినీ కూడా వీళ్ళిద్దరూ ప్లస్ ప్రతి యాక్టర్ కూడా ఇందులో పనిచేసినటువంటి
యాక్టర్స్ అంటే మల్లికార్జున్ కావచ్చు, కిషన్ కావచ్చు, శ్రీకాంత్ కావచ్చు, ప్రసాద్ కావచ్చు, సత్యం కావచ్చు, బ్రహ్మం కావచ్చు, దివ్య గారు కావచ్చు, అంటే ప్రతి క్యారెక్టరు ఎవరి పాత్రకు వాళ్ళు న్యాయం చేసారు. అన్ని ఫుల్ లెన్స్ ఉంటాయి. ఎవరి పాత్రకు వాళ్ళు న్యాయం చేసారు. ఇంకా తనకు పూర్తి సహకారం ఎవరు మీకు అందించింది నంగునూరి ప్రసాద్ గారు, ఓకే వాళ్ళ కో డైరెక్టర్ గారు. అంటే ఇట్లా అందరూ కలిస్తేనే ఇక్కడ అయింది. ఒక కూర కదా మసాలాలు, ఉల్లిగడ్డ, అల్లం, వెల్లిపాయ అన్నిట్లను అవన్నీ కలిసి ఒక కూర పేరు పెట్టిండు, అదే దొరసారు. కూర పేరు దొరసారు. ఆ కూర పేరు దొరసారు. అందులో అన్నేసినాక అన్నేసి చూడు అన్నారు కదా, అవన్నీ ఉప్పులు అంటాడు అన్నీ అయినాక వేసి దానికి రుచి తీసుకొచ్చిండు మొత్తం. ఆయన మసాలాస్ ఉంటాడు, ఎందుకంటే వాసన ఏమన్నా మరి ఇక ఇవన్నిటి మేళవించి ఆ గంట మొత్తం ఉన్నాడు. మూత దిగిన వాసన చూసిరా అంటే మొత్తం గుమ్మ గుమ్మలు అన్ని ఉన్నాయి అన్నట్టు. ఆడ గంజు పెట్టగానే ఆ గంజులు ఏమన్నా చూడాలంట, తనని అట్లా చూడాలి. జనాలందరూ అనుకుంటారు ఎప్పుడు వేసుకొని తిన్నావా కూర అని వెయిట్ చేస్తారు తెలుసా. అది కాబట్టి అంటే ప్రతి ఒక్కరు ఎవరి క్యారెక్టర్ వాళ్ళు చాలా అద్భుతంగా అంటే స్పెసిఫిక్ గా ఒక్కరిని తక్కువ చేయాలని ఏం లేదు, అందరికి ఈక్వల్ రోల్స్ ఉంటాయి. అంటే అందరు నవ్విస్తారు, అందరు ఏడిపిస్తారు. ఫ్రెండ్షిప్ లో ఎలా ఉంటది, ఫ్యామిలీ ఎలా ఉంటది, యాజ్ ఇస్ నేచురల్ అలా నేచురల్. కానీ ఒక మూవీ చూసినట్టు నిజంగా ట్రైలర్ చూస్తే మాత్రం నిజం 100%. నిజంగా మూవీ అప్పుడు ఒకసారి బల్గం మూవీ ఎలా వచ్చిందో, ఆ ట్రైలర్ ఎలా వచ్చిందో అలా అనిపించింది నాకైతే నిజంగా. మీకేమైనా ఇబ్బంది అనిపించిందా ఈ సిరీస్ చేసేటప్పుడు? లేదు, నాకు అట్లాంటి ఇబ్బందులు. ఇంకోటి ఏంటంటే నాకు ఎందుకో ఇప్పుడు ఈ షూటింగ్ అనేది చాలా హ్యాపీగా చేస్తే ఎక్కడికైనా, అది ఎంత రిస్క్ అయిన ఎందుకో ఆ క్యారెక్టర్ నాకు ఓకే అనుకున్నప్పుడు మాత్రం అది చాలా హ్యాపీగా చేస్తాయి. ఇప్పటివరకు ఏం ఇబ్బంది పడ్డ సందర్భాలు నాకు తెలిసి ఏ సినిమాకైతే కాలే. అయితే నువ్వు స్టార్ట్ చేసినప్పటి నుంచి నీ వెబ్ సిరీస్లు, నీ షార్ట్ ఫిల్మ్లు స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడైనా ఇబ్బందులు పడ్డావా? ఇబ్బందులు అంటే ఓన్లీ నేను ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు తప్ప మిగతా నేను దేనికోసం ఇప్పుడేం పర్లేదు. అయితే ఈ మధ్య బాగానే వస్తున్నాయి అయితే పైసలు, రానప్పుడు ముచ్చట కూడా కావాలిగా. ఇప్పుడైతే వస్తున్నాయిగా, తప్పుడు అదంతా ఎన్ని దాటైతే ఒక సంవత్సరం దాటొచ్చాను కదా, ఈత కొట్టుకుంటే సంవత్సరం అంతా ఏం చేసినావు పైసలు లేనప్పుడు? ఇప్పుడు అప్పులు కడుతున్నావు, అప్పుడు ఎన్ని అప్పులు ఉన్నాయి ఏంది? ఇక ఎందుకులే వాళ్ళకు నా నుంచి నా అప్పులు అన్ని మొత్తం ఇప్పుడు తకిట మూవీ ద్వారా అన్ని తీసేసుకో, మంచి ఇస్తాడు ఇంకేమంటే. సార్ హెల్ప్ చేయండి సార్ జరా. యాక్చువల్ చేస్తా. యాక్చువల్లీ అన్నయ్య నాకు రెమ్యునరేషన్ పరంగా చాలా బిజీగా ఉండి చాలా మంది కాల్ చేశారు నా ముందు, అన్న 1.5 year నుంచి వేరే ఎవరిది చేయట్లేదు, బట్ నాకు పేమెంట్ గురించి ఆలోచించకుండా నువ్వు నా పరంగా పేమెంట్ గురించి మంచిగా నేను నీకు చేస్తా అన్నాడు అన్న. థ్యాంక్ యూ అన్న. కానీ అప్పుడు ఆ మధ్యలో వాస్తవంగా అప్పుడు చేసిన తనదే, మిగతా వాళ్ళు ఎవరిది చేయలేదు ప్రాజెక్ట్. ఇప్పుడు ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇంకా ఒప్పుకుంటున్నా కథ నచ్చితేనే సినిమాలో అవకాశం వస్తే పోతావా? సినిమా ఏ సినిమా? అయ్యో రుద్రంగి జగపతి బాబు గారు పక్కన పెద్దగా రోల్ చేసినాను. ఇప్పుడు రవితేజ గారి వాళ్ళ బ్రదర్ వాళ్ళ అబ్బాయితో చేస్తున్న 2 షెడ్యూల్ అయిపోయింది. నెక్స్ట్ రవితేజ గారితో కూడా చేయబోతుంది. నీ కళ అదే కదా? అవును, ఒక కమెడియన్ కదా సినిమాలో. అదే సినిమాలో నీకు అనిపించాలనేది నీ కళ. ఇప్పుడు కాదు, చిన్నప్పటి నుంచి అదే కదా నీకు. ఫస్ట్ అనుకున్నావు, అనుకోలేదు అంటే మనం అనుకోని పరిస్థితుల వల్ల పోలేకపోయినాం. కానీ ఇప్పుడు దాని ద్వారా వెబ్ సిరీస్ ద్వారా, నీ షార్ట్ ఫిలిమ్స్ ద్వారా ఇప్పుడు సినిమాలో కనిపిస్తుంది. ఓకే, నేను ఏమంటాను ఇప్పుడు తెర పెద్దదా చిన్నదా అనేది కాదు, నేను ఉన్నంతకాలం నవ్వించాలనేది నా ప్రయత్నం. అంతే 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 అంతే. ఇప్పుడు షార్ట్ ఫిల్మ్ అయినా కూడా నా కథ నస్తే పోయి చేస్తున్నా, అట్లేం లేదు. ఇప్పుడు ఒక పెద్ద వెబ్ సిరీస్ ప్లాన్ జరుగుతుంది, అది సక్సెస్ చాలా తప్పుకొని ఒక 100 పైన ఎపిసోడ్స్, అది 100కు పైననే ఉంటుంది, అదొక ప్రాసెస్ జరుగుతుంది. ఓకే ఓకే. సో నీ వెబ్ సిరీస్లు కానీ, నీ షార్ట్ ఫిలిమ్స్ కానీ అన్నీ సక్సెస్ అవ్వాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంకా ఎత్తుకు ఎదగాలని మనస్ఫూర్తిగా అండ్ ఇంకోటి ఏంటంటే ఈ తకిట మూవీ ద్వారా మాత్రం మీరందరూ ఎక్కడ ఉంటారు 100%. ఎందుకంటే అందులో వచ్చే సాంగ్స్ కానీ, అందులో ఉన్న సాంగ్స్ కానీ, అందులో ఉన్న క్యారెక్టర్స్ కానీ, అందులో ఉన్న ఒక ఎమోషన్ కానీ, ఇవన్నీ కూడా ఒక రకమైన ఫీల్, ఒక టచ్, అంటే వైబ్రేషన్స్ వస్తున్నాయి వాటిని చూసినప్పుడు. ఒక పేదోడు, ఒక డబ్బున్న అమ్మాయి, ఒక అంటే ఇంకా డబ్బు ఉండి కూడా
మన పనులు మనం చేసుకొని వాళ్ళం అంటే నువ్వే అంటే నా బండి కూడా నేను నడుపుకుంటలేను. అదే చెప్తున్నా కదా, నేను ఇండైరెక్ట్ చెప్తున్నా అందరికి సమజ్ అయ్యేటట్టు గట్లుంటది. సో మరి ఇప్పుడు హీరోయిన్ విషయానికి వద్దాం. ఆమె ఏం చేసింది, ఆమె తోటి మాట్లాడడం నాకు తోటి కాదు కదా, ఇట్లా మళ్ళా ఇవన్నీ బరాబరే. కానీ ఈ తకిట మూవీ తర్వాత ఎక్కడ ఉంటారు అన్నారు, ఎక్కడ ఉంటాం అసలు? ఎక్కడ ఉంటారా? ఓటీటీలో కనిపిస్తారు పేరు ఛానల్లో దొరసార్ టైటిల్ దొరసార్ మెన్షన్. దొరసారు అంటే ఈ దొరసారు వెబ్ సిరీస్ తోటి మీరు నెక్స్ట్ ఓటీటీలో కనిపించబోతున్నారు అంతే. నిజంగా నాకు అనిపించింది, నేను చెప్పిన ఏదో ఉట్టిగా అంటున్నాను కాదు, అందరికి చెప్పుడు వేరు. నేను ట్రైలర్ చూసిన తర్వాత వాళ్ళకి ఫోన్ చేసింది, నేను నాకు అప్పుడు ఫస్ట్ బిట్ పంపింది. తర్వాత సాంగ్ విన్న తర్వాత నేను సాంగ్ను వినుకుంటా హైదరాబాద్కి వచ్చిన, ఎక్కడి వేలుపుకుంటాను ఎటో షూటింగ్ పోతున్నా. నేను అదే పాట పెట్టుకున్నా, అదే పాట పోడు రావడం, అదే వినుకుంటా విని ఫోన్ చేసిన. ఫస్ట్ తనకు ఫోన్ చేసిన, ఫోన్ చేసిన తర్వాత తను మ్యూజిక్ వర్క్లో ఉన్నట్టు. తర్వాత శ్రీనివాస్ గారికి ఫోన్ చేసిన, ఇలా తనకు చెప్పండి అని చెప్పిన. మళ్ళీ తర్వాత కాల్ బ్యాగ్ వేసింది, అయితే ఫోన్ చేసి అంటే పాట కంపోజ్. నాకు అక్కడ ఆ 2 లైన్లలో టక్కన ఎక్కడో అక్కడ ఫీల్ ఉంటుంది చూసి, ఇలా ఇట్లా ఏందిరవో దొరా ఇటు చూడవయ్యా దొరా, ఏందిరవో దొరా మాట్లాడవయ్యా దొరా అనన్ను. నాకు ఎక్కడో అదే అనుకుంటూ పోయిన ఆ ఫీలు. అంటే అసలు అమ్మింగ్ మీరు ఆ పాట హీరోయిన్ నోటి ద్వారా పాట విందాం మనం. చలో హీరోయిన్ విషయానికి వస్తే మీ అందరికీ తెలుసు, ఆవిడ సొమ్మసిల్లిపోతున్నవే అనే సాంగ్తో మనందరికీ పరిచయం అయింది. ఆ తర్వాత ఎన్నో పాటలకి డ్యాన్స్ కూడా వేసింది. అలాగే ఇప్పుడు ఈ తకిట మూవీ ద్వారా దొరసార్ అనే దాంట్లో ఆ అమ్మాయి హీరోయిన్గా నటించింది. చాలా అంటే చాలా బాగుంది, చాలా క్యాజువల్గా ఉంది. అంత డబ్బున్న అమ్మాయి కూడా ఎలా చేయాలో అంటే తనకి అంతకుముందు ఆ అమ్మాయి వెబ్ సిరీస్ చేసిందా చేయలేదా అనేది తర్వాత పక్కన పెడితే, ఈ దాంట్లో మాత్రం నిజంగా ఒక మూవీలో హీరోయిన్ ఎట్లయితే నటిస్తుందో గట్లనే నటించింది. మరి ఆమె విషయాన్ని కూడా, ఆమె అసలు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది, ఆ మహారాష్ట్ర ఏడుంది, హైదరాబాద్ ఏడుంది, ఈమె ఎవరు తీసుకొచ్చింది, ఇవన్నీ ముచ్చట్లు తెలుసుకుందాం. मैं पहले तो सोमासिली सॉन्ग किया था, उसके बाद श्रीनु अन्ना ने हमारे सोमासिली पार्ट 2 के जो प्रोड्यूसर है उनसे बात की थी, तो उन्होंने मुझे बताया कि ऐसा वेब सीरीज़ है तो वो आपसे बात करना चाहते, तो उनके साथ ही मैं श्रीनु अन्ना से मिलने गई थी। तो फिर उन्होंने जो सीरीज़ के बारे में बोला, एक्चुअली मैं बहुत एक्साइटेड थी क्योंकि तेलुगु प्रोजेक्ट था मेरे लिए और तेलुगु डायलॉग्स बोलना थोड़ा मुश्किल था क्योंकि तेलुगु मुझे कुछ भी समझ में नहीं आता है। लेकिन इसके लिए मुझे श्रीनु अन्ना ने बहुत सपोर्ट किया। उन्होंने स्टार्टिंग से लेके एंडिंग तक मुझे इतना अच्छे से समझाया, एक्सप्लेन किया कि मैं वो तेलुगु डायलॉग बोल के एक्सप्लेन कर पाई। मेरा इमोशंस, जो कुछ भी डायलॉग थे, डायलॉग के फीलिंग्स थे, वो मैं सिर्फ श्रीनु अन्ना के वजह से ये बोल पाई हूँ। యాక్చువల్లీ ఫస్ట్ ఈ సాంగ్ మీకు సొమ్మసిల్లిపోతున్నా అన్న సాంగ్ అసలు ఎట్లా వచ్చింది మీకు? तब मैं महाराष्ट्र में ही थी, लेकिन रामू राठौड़ है ना, वो एक्चुअली फ्रेंड था मेरा, हम कल्चरल इवेंट्स करते थे। तो बात हो गई थी यहाँ से 6 इयर्स बैक, तो हमारा बात हुआ था। तो फिर मैं एक्ट करती थी, थिएटर आर्टिस्ट हूँ मैं महाराष्ट्र में, तेलुगु नहीं आता लेकिन थिएटर आर्टिस्ट हूँ, तो ड्रामा ये सब और चलता रहता था मेरा। तो उसने देखा था, तो जस्ट उसने पूछा कि मेरा ऐसा सॉन्ग है सोमासिली, तो एक्ट कर पाएगी क्या? तो मुझे तो बस एक चांस चाहिए था क्योंकि मैं एक्टर हूँ, मुझे डायलॉग या फिर लैंग्वेज का कुछ फ़र्क नहीं पड़ता। तो मैंने बोला हाँ कर लूँगी, और मेरे मम्मी पापा सपोर्टिव है, उनको अच्छा लगता है मैं ये वर्क करती हूँ। तो उन्होंने मुझे बोला, परमिशन दी कि हाँ कर सकती है। तो मैं सोमासिली सॉन्ग करने आई और मेरा लक इतना अच्छा कि वो ही बहुत पॉपुलर हुआ, तो उससे मुझे एक पहचान मिल गई यहाँ पे तेलुगु इंडस्ट्री में। तो ऐसे करके ही अन्ना से भी पहचान हो गई, तो वेब सीरीज तक आ गई। సో మీరు నార్త్ స్టైల్లో ఉన్నారు కాబట్టి మా సీను గారు మిమ్మల్ని పట్టుకుంటారు. క్యారెక్టర్ అలా రిక్వైర్మెంట్ ఉంది, అందుకే నేను పట్టుకోరు. ఇంత పెద్ద సినిమాలో నీకు ఛాన్స్ రావడం అంటే గొప్ప విషయం. అది గిట్లా తెలుగులా, తెలుగు మేమేమో హిందీ దానివి, మేమేమో తెలుగు వాళ్ళం. అయితే అందరూ వెయిట్ చేస్తున్నారు ఎప్పుడు హీరోయిన్ పాట పాడుతుందా అని ఎదురు చూస్తున్నారు. మరి మా కోసం ఒక పాట.
ఏ గానా గావయ్యే నై ఏందిరా ఉద్దరు ఏందిరు నా దొరో ఇటు చూడవయ్యా దొరా అరే ఏందిరు నా దొరో మాట్లాడవయ్యా దొరా నీ సుపుల సిక్కితే సాలిల్లువయ్యా అదే నాకు వరం నీ స్థితిలోకైనా నువ్వెత్తి వస్తా అవక్కయ్య నువ్వు దూరం ఏందిరు నా దొరో ఇటు చూడవయ్యా దొరా అరే ఏందిరు నా దొరో మాట్లాడవయ్యా దొరా. నిజంగా తెలుగు రాకున్నా కానీ ఇంత మంచి వాడేది ఇక్కడ టచ్ అయింది. అంటే తను ప్రాక్టీస్ చేసింది ఫుల్ లెంత్ గా చేసుకుని ప్రాక్టీస్. అది కాదు, నాకు ఒక ముచ్చట అర్థమైతే లేదు. పాట పాడుకుంటే కూడా గైడ్ చూస్తుంది అంటే క్యారెక్టర్ లో క్యారెక్టర్ ఆ సాంగ్ పాడుతుంటే యాక్చువల్లీ ఈ సాంగ్ ఏ అమ్మాయి విన్నా మన తెలంగాణలో, అంటే వినని వాళ్ళు ఉన్నో నాకు తెలీదు, విన్న ప్రతి ఒక్కరు ఒక్కటికి 3-4 times 100% రిపిటేషన్ చేసుకొని వింటారు. నిజంగా ఆ పాట మొత్తంలో లిరిక్స్ మాత్రం ఎక్సలెంట్ ఉన్నాయి. నేను విన్నా కదా, ఒకసారి నీ నోటి వినాలని ఉంది ఆ పాట మొత్తం. అంటే నేను ఆ సాంగ్ పాడలేను, బట్ రాసింది అది తన ఏంది నాతో రాసింది యాక్చువల్ మీరు వెంకటే. మొత్తం పాడనా? ఒక్క చరణం పాడాలి. ఒక సాంగ్ పాడిన అది పాడతా. చరణం పాడదా? రిలీజ్ అయింది కదా, అంటే వేరే సాంగ్ పాడదాం. వేరే సాంగ్ బర్లేపేడ పాడు కాదు. నేను ఓకే, చూసిరే ఎంత ముద్దుగా వాడింది కదా. సుమ్మసిల్లిపోతున్నవే పక్కన పెడితే నీ అమ్మ ఏందిరా నా దూరం మాత్రం. నిజంగా సింగర్ కూడా అవ్వచ్చు కదా ఆమె. అమ్మో మాకు కూడా పోటీకి వస్తుంది అల్లో. అయ్యో అమ్మ కష్టం అట్లయితే. నువ్వు హీరోయిన్ లెక్కనే ఉండమ్మా, నీతో అనవసరంగా పాట పాడించిన. నెక్స్ట్ మేబీ దేంగే హీరోయిన్ ఛాన్స్ మేరా వెబ్ సిరీస్ మేబీ. అంతే, అందరు వాళ్ళకే ఇయ్యరు ఇక. हिंदी वेब सीरीज हिंदी वेब सीरीज ये वो हिंदी वेब सीरीज చాల్ది సక్కదర వేడ్చి కాదు నిజమే హిందీదే. హిందీ చేసో నువ్వు నిజంగానే చెప్తున్నా ఇంతకు ముందు. ఆమెకి హిందీలో ఇస్తా అంటున్నావా? హిందీ వెబ్ సిరీస్ చేస్తున్నాం, అందులో మనకి హిందీ వచ్చిన వాళ్ళని పెట్టబోతున్నాం. అక్కడి వాళ్ళ ఆర్టిస్టులు అంతా, అది నేషనల్ వైడ్, అది వేరు. అక్కడనే చేసుకోరు ఇక పోయి మీరు. తెలుగుది కూడా ఉంటుంది అదే సేమ్. తెలుగు వేరే, తెలుగు ఆర్టిస్టులు వేరు, తెలుగుది వేరు, హిందీ వేరు గట్లా నేను అనేది. అందుకే ఛాన్స్ ఇస్తున్నా అని చెప్తున్నావు కదా. ఏ చూసుకో మళ్ళా. సో ఏమైనా ప్రాబ్లం అనిపించిందా ఈ వెబ్ సిరీస్ లో చేస్తున్నప్పుడు? नहीं प्रॉब्लम मुझे कुछ भी नहीं हुआ है. एक्चुअली पूरा मतलब एटमॉस्फेयर ऐसा था फैमिलियर था कि मुझे फर्स्ट मतलब स्टार्टिंग में 1-2 दिन लगा था. मैं मेरे फ्रेंड को लेके आई थी साथ में, तो लैंग्वेज नहीं समझती थी, क्या बात कर रहे वो नहीं समझता था. लेकिन श्रीनु अन्ना के साथ में कंफर्ट थी, तो कुछ भी लगे, कुछ भी चाहिए या कुछ भी बोलना है तो उनको वो मुझे एक डायलॉग लेके उनका पूरा हिंदी में मीनिंग समझा के पूरा फिर मैं फ्री थी कि चलो हाँ श्रीनु अन्ना है तो मुझे टेंशन नहीं है करके मैं रिलैक्स थी. और वेंकट गारू का मुझे बहुत सपोर्ट था, तो उन्होंने भी मुझे एज ए को एक्टर बहुत मतलब अच्छे से कोऑर्डिनेट किया है. तो उसकी वजह से मैं बहुत कंफर्ट जोन फील कर रही थी. या मुझे मतलब बिल्कुल भी फील नहीं हो रहा था कि मैं कहीं और जगह पे हूँ, किसी और लोगों के साथ काम कर रही हूँ. मुझे बस ऐसा लग रहा था मैं मेरे फैमिली के साथ काम कर रही हूँ. ఇంట్లో బాగా సపోర్ట్ చేస్తారు నేను. पापा मम्मी ఇద్దరు. ఓకే, ఈ మూవీ హిట్ అవ్వాలని అందులో హీరోయిన్ క్యారెక్టర్ కాబట్టి నీది నిజంగా చెప్పాలంటే న్యాచురల్ గా ఉంది. అందులో మొత్తం చూసిన దొరసారు అది ట్రైలర్ ఒకటే కాదు, నేను మిగతా సాంగ్స్ అన్ని కూడా చూసిన చాలా బాగున్నాయి. సో 100% హిట్ అవ్వాలని, నువ్వు ఇంకా మంచి మంచి మూవీస్ చేయాలి, పెద్ద పెద్ద సినిమాలను కనిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్తే వెంకట్. ఓ పిల్లగా వెంకటేష్, ఓ పిల్లగా వెంకటేష్, చూడకపోతుంటావో కానకపోతుంటావో. ఈ పాటకి మ్యూజిక్ చేసింది కూడా ఆయనే. మీకు అందరికీ ఎరికే కదబ్బా ఎన్ని పాటలకు చేసిండు. ఆయన పాటకు మ్యూజిక్ చేసిండంటే మిలియన్ దాటాల్సిందే. మరి ఆయనతోటి కూడా ఒక పాట అయితే వాడిద్దాం. ఇంతకీ ఈ సినిమాలో ఎట్లా ఛాన్స్ వచ్చింది ఏంటనేది ముచ్చట తెలుసుకుందాం. ఫస్ట్ అయితే ఎట్లా వచ్చింది ఈ సినిమాలో ఛాన్స్? ఇట్లా వచ్చిందా? యాక్చువల్లీ మ్యూజిక్ రైడర్ వచ్చింది ఫస్ట్. స్టోరీ చెప్పి మ్యూజిక్ సాంగ్స్ కంపోజ్ చేయాలి, 5 songs అని స్టోరీ మొత్తం సీన్ చెప్తుంది నాకు. చెప్పిన తర్వాత ఫస్ట్ బర్రెలు పడ అనే సాంగ్ చేసినాం. అట్లా అన్ని సాంగ్స్ ట్యూన్స్ అయిపోయినాయి.
కాన్సెప్ట్ ఎట్లా చెప్తుంటే నాకు అంటే ఫస్ట్ సాంగ్ వచ్చేసి క్యారెక్టరైజేషన్. ఒక పాలు అమ్మే అబ్బాయి ఒక రిచ్ అమ్మాయిని లవ్ చేయడం, ఆ కాన్సెప్ట్ చెప్పినప్పుడు నేను ట్యూన్ చేసిన అదే. నువ్వు ఉండేది 10 అంతస్తుల మేడ, నాదేమో రేపో మాపో కూలిపోయే గోడ, నీరేంజేమో గా ఆకాశం కాడా, నాదేమో బర్రెలు వండే బురద గుంట కాడా, తెల్లారిందో ఉంటావు జాగింగ్ కాడా, నేనేమో ఎత్తుతుంటానా బర్రెల పేడా, ఇంతెందుకు ఉందో తెలవదు నీకు నాకు తేడా, అయినా నీ ప్రేమ కోసమే వెతుకుతున్న జాడా. ఈ క్యారెక్టరైజేషన్ చెప్పిండు. అంటే అట్లా అవుతుంటే కొన్ని సీన్స్ చెప్పిండు నాకు. అంటే ఒక సిచ్యువేషన్ ఇందులో దూరకూడదు, యాక్చువల్లీ దూర అన్నాడు. అమ్మాయి వెనక పడుతుంది అంటే ఇందులో దూర అని ట్యూన్ చేసినాం. ఏందిరో నా దూరు ఇటు చూడు, అమ్మాయి వెనక పడ్డామంట ఆ కాన్సెప్ట్. ఏందిరో నా దూర ఎప్పుడైనా కొన్ని సీన్స్ చెప్పగానే ఇది భలే ఉందని అనుకుంటే చెప్పింది. నేను చెప్పగానే అది బాగుంది కదా నువ్వే చేయని, తర్వాత మనం డామిట్ పడ్డాడు. అట్లా నీకు హీరోగా ఛాన్స్ వచ్చింది. నేను అదే అనుకుంటున్నా, ఏందబ్బా మ్యూజిక్ కొట్టుకునేటోడు సరిగ్గా. యాక్చువల్లీ మనోడు వేరే వాళ్ళతో అప్రోచ్ అయ్యింది 2-3 కానీ సెట్ కాక లాస్ట్ కు నేను చేయాల్సి వచ్చింది. అదే నీకు రాసి పెట్టుందబ్బా దొరసార్లా, ఇంకేం చేస్తాం చెప్పు, ఎవరిని వెతికినా వేస్టే అంతే అంటావు. సో ఎట్లా అనిపించింది నీకు ఈ సీన్? అంటే మనం మ్యూజిక్ కొట్టేది ఒక ఎత్తు అయితే ఈ సినిమా ఫీల్డ్ వేరే ఎత్తు. అంటే యాక్టింగ్, ఈ ఏమంటారు మాట్లాడడం, ఈ డైలాగులు ఇవన్నీ వేరే ఎత్తు. మనకి పాటలు పాడేది ఒక ఎత్తు, మ్యూజిక్ చేసేది ఒక ఎత్తు. ఈ సినిమా డైలాగ్ వేరే ఎత్తు. ఎట్లా అనిపించింది అంటే మనం ఏసీలో ఉంటాం, బయటకు పోం, ఏంటంటే తెలియదు. ఏసీలో కూర్చొని పని చేసేవాళ్ళం, వాయించుకునేటోళ్ళం. ఎండలో పోవడం నెంబర్ 1 ఫస్ట్. అంటే డే మొత్తం ఎండలో ఉండడం మనకు అలవాటు లేని పని అది. ఇంకో డైలాగ్స్ ఎందుకంటే ముందే నేర్పించేసిన ఆయన మొత్తం నాకు యాక్చువల్లీ. కానీ ముందే ఆయన తెలుసు, నా ప్రాబ్లం తెలుసు కాబట్టి మొత్తం ముందే నేర్పించేసిండు. అంటే ఇట్లా క్యారెక్టరేషన్ మొత్తం చెప్పేసిండు. ఎందుకంటే 5 సాంగ్స్ ఫస్ట్ 2 బిట్ సాంగ్స్ ముందే ప్లానింగ్ ఉండే అన్నట్టు. షూట్ స్టార్ట్ చేయకముందే సాంగ్స్ మొత్తం అయిపోయినాయి. ప్లానింగ్ తో ఉండే కాబట్టి మొత్తం ఇట్లుంటది ఇప్పుడు డైలాగ్ ఇట్లా చెప్పాడు మొత్తం. ఆయన రోజు ఒక 2-3 అవర్స్ రోజు ఇలా ఒక 20 days 25 days నాకు మైండ్లో ఎక్కిచ్చేసింది. కానీ ఎంత పోయినా కూడా బయట షూట్కి పోతే ఆ ఎండ తట్టుకోలేక ఫీవర్ వచ్చేసింది. ఆ ఎండాకాలం వల్ల ఇక చేసిన షూట్ ముందే నేను ఎక్కడెక్కడ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కావాలో ముందే దాని ఇక్కడ నాకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ స్కోర్ యాక్చువల్లీ అదే కనెక్ట్ అయింది ఆర్టిస్ట్ అవడానికి. అదే అంటున్నా, చెప్తున్నా కదా ప్రీ ప్లాన్ లో ఉన్నావు ఆల్రెడీ. ఎట్లయినా సరే పట్టుకోవాలి అన్నట్టు లేదు. అంటే ఫస్ట్ లేదు, ఆ తర్వాతనే అది. అంటే తను బ్యాక్గ్రౌండ్ స్కోర్ లో మ్యూజిక్ పరంగా ఇన్వాల్వ్ అయిపోయిన తర్వాతనే 100%. మీరు ముగ్గురు ఒక్క ఎత్తు అయితే ఈయన ఒక్కడు ఇంకో ఎత్తు. ఎందుకంటే ఆయనకి టచ్ లేనిది అసలు ఇది. నిజం చెప్పాలంటే ఆయన సరిగమ్మ వాళ్ళు కొట్టుకుంటా ఒక్కగానే కూర్చునేటోడు. అదే పాటలు పాడుకుంటారే అది కాదురా ఇట్లా వాడాలి అట్లా వాడాలని చెప్పుకునేటోడు. అలాంటోడు బయటికి వచ్చి సినిమాలో వేస్తుండు అంటే చాలా మంది చేస్తున్నారు, అది వేరే విషయం. కానీ ఒక మంచి మ్యూజిక్ డైరెక్టర్, అసలు ఎన్నో పాటలకి మ్యూజిక్ అందించిన డైరెక్టర్ వచ్చి సినిమా అంటే ఇలా వెబ్ సిరీస్లు కూడా చేస్తున్నారు అంటే ఇది కొత్తగా చెప్పుకోవాల్సిన విషయమే కదా. సో ఆయనకి ఎట్లా అనిపించిందని నాకు ఇంకా ఏం చెప్తాడా అనుకున్నా కానీ ఏం చెప్తలేడేంది. ఈ డైలాగ్స్ చెప్పాలంటే ఎట్లా అనిపించింది నీకు? ఇబ్బంది అనిపించింది. అది నేర్చుకోవాలి, బైహార్ట్ చేసుకోవాలి, లెంత్ ఉంటుంది, ఎమోషన్ ఉంటుంది, ఏడవాలి. ఏడ్చిన ఇది ఫుల్ సిరీస్ మొత్తం ఫ్రెండ్షిప్, లవ్, ఎమోషనల్, కామెడీ కలగలిపి ఉంటుంది కాబట్టి అన్ని చేయాల్సిందే. మొత్తం ఇది మొత్తంలో చూసుకుంటే అదొకటి, ఇనుప సామాన్ ఒకటి, పాట ఒకటి, అదొకటి, బర్రెల పేడ పాట. అసలు నిజంగా చెప్పాలంటే ఈ ఫోక్ ఇండస్ట్రీలో ఇట్లాంటి పాటలు వినుడు ఫస్ట్ టైం నాకు. నాకేంది జనాలకు అందరికి కూడా ఫస్ట్ టైం అవుతుంది. సాధారణ వెరైటీ పేర్లు పెట్టడా అంటే పేర్లు చేసి ఇప్పుడు గుట్టల్లో గుసగుస గుట్టెనక గుసగుస పిచ్చి వెబ్ సిరీస్ లో సాంగ్స్ కూడా మంచి సింగర్స్ తోనే పాడించా.
ఒక డిఫరెంట్ వాయిస్ కావాలి అని సెర్చ్ చేసే పాడించా. యాక్చువల్లీ ఇప్పుడు పుష్ప 2లో పాడాడు కదా, పుష్ప 2లో పాడక ముందు నుంచే నేను ఈ సాంగ్ పాడించే ప్లానింగ్. అప్పటి నుంచే శంకర్ బాబు అన్న వాయిస్ నేను విని డిఫరెంట్ ఉంటుంది, ఈ వాయిస్ ఉంటేనే బాగుంటుందని. అట్లాగే ఫస్ట్ సాంగ్ ఇప్పుడు బర్లపేడ రామరాత్రతో పాడించిన, ఇప్పుడు ఆకునూరి దేవన్న మన నాగులమ్మ సింగర్తో పాత ఇన్పాసామన్ అది దాంతో పాడించా. సో ఒక్కొక్కరు ఒక్కొక్క డిఫరెంట్ వేస్ తో పాడించా సంకం. ఇంకా రోజా రోజా ఈ పాట మాత్రం హైలైట్. మీకు బాగా నచ్చిన పాట ఏంది ఇందులో అన్ని ఇష్టమే. తను కూడా నేను ఒక పాట పాడా కదా, అది నాకు ఇష్టం. ఇంకా రిలీజ్ చేయలేదు పాట. అది ఎట్లాగో రేపటి నుంచి వచ్చేస్తుంది కంప్లీట్. డైలీ మార్నింగ్ నిన్నే చూస్తున్నా, నువ్వు చూడకపోతే ఎందుకో తెగ ఫీల్ అయిపోతున్నా. నాలో సంథింగ్ ఏదో మొదలై అయ్యేనా, ఆ నింగిలో మెరిసే వెన్నెల దారా నువ్వే నోయమ్మా. నువ్వు చూస్తే చాలు చుక్కల్లో సందమామైపోతున్నా, కళ్ళకు రక్కలు కట్టేసి తానన్నాడున్నా. ఆ వెయిటింగ్ పిల్ల నీ కోసం, నువ్వు ఉంటే సానా సంతోషం. ఆ వెయిటింగ్ పిల్ల నీ కోసం, నువ్వు నాతో ఉంటే ఆనందమే ఆకాశం. నీకేమి ఇష్టం ఇలా అన్నిటికన్నా పాట? గట్ల చూస్తావేంది, వాళ్ళిద్దరిని చూస్తా. నేను అడిగిన నీకు ఇష్టమైన పాట ఏంది గిల్లా అని. మీరే అడిగిలే నీకేమి ఇష్టం అంటే చూస్తానా అటు ఇటు దబ్బని మరి చూద్దన్నా. పాట అంటే నేను డైరెక్ట్ చెప్తున్నాను. ఏంది రవో దొరు ఇటు చూడవయ్యా దొరో, అదే పాట బాగా నాకు ఎందుకు కనెక్ట్ అయింది. ఆ తర్వాత ఆ పెండ నువ్వు ఉండేదేమో పదంతస్తుల మేడ, అది ఆ పాట కూడా. ఆ కంపారిజన్ బాగుంది. అది అంటే ఒకరికి పోలిక అనేది, ఆ పోలికలతోనే ఆ పాట కాన్సెప్ట్, ఆ కథకు సంబంధించినటువంటి ఆ కాన్సెప్ట్ మొత్తం ఆ పాటలో కనిపించింది. చాలా బాగుంది అసలు. నాకైతే ఎక్కడో ఉంటాయి క్లియర్ కట్ గా చరణంలో నువ్వు వాడేదేమో లేటెస్ట్ ట్రెండ్ కాదు, నాదేమో తొక్కిన కథలని డొక్కు సైగీలు. నువ్వేమో 5 స్టార్ హోటల్లో తింటావు, నేను పచ్చడి తోటి జొన్న రొట్టెలు తింటాను. నేను అంత కంపారిజన్ ఉంటుంది. ఆ పోలిక అనేది చాలా బాగా చెప్పింది. అంటే ఈమె రిచ్ ఆయన పూరు, బట్ వాళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి లవ్. ఇప్పుడు సినిమా అయిపోయింది కదా, మొత్తానికి అయితే ఇద్దరు కలుస్తారు కదా లాస్ట్ కి. క్లైమాక్స్ కలుస్తారు కదా, కలవడం కలవకపోవడం ఇంకా లేదు. ఇంకా దాంట్లో వాళ్ళకి చెప్పొద్దు, అది సస్పెన్స్ పెట్టాలి. అదే అంటున్నాడు, అదే అంటున్నాడు, ఆ సస్పెన్స్ అంటున్నాడు. నేను కూడా సస్పెన్స్ చెప్పాడు. కన్ఫ్యూజ్ లో ఉన్నాడు పాపం. అయితే ఇందులో మెయిన్ ఒకటి చెప్పేది ఏంటంటే, ప్రతి ఒక్క ఆర్టిస్ట్ తనతో పాటుగా ఫుల్ లెంత్ చేసిన వాళ్ళు, మల్లికార్జున్ కావచ్చు, కిషన్ కావచ్చు, రితిక, శ్రీకాంత్, బ్రహ్మ అన్న, సత్ అన్న, రజని, ఇలాగే నాకు సపోర్ట్ చేసింది ప్రసాద్ నంగునూరి అని. సో వీళ్ళందరూ త్రూ నాకు కరీంనగర్కి వెళ్తే ఒక్కొక్క ఫ్యామిలీలా అన్న ఇది కావాలా అంత ఇదిగా వాళ్ళు నాకు ఫుల్ సపోర్ట్ ఇచ్చింది. స్పెషల్ గా అక్కడ ఉన్న టీమ్ అందరికి స్పెషల్ గా థాంక్స్. ఈ సిరీస్ వాళ్ళకి స్టోరీ కూడా బాగా కనెక్ట్. మొత్తం అందరూ 5:35 ఉంటారు లొకేషన్ లో. అవును, అందరికి బాగా కనెక్ట్. ఒక రోజు కూడా ఇబ్బంది అనిపించలే, మంచిగా అనిపించింది. ఎన్ని రోజులు చేసింది మొత్తం? అలాగే నా కెమెరామెన్స్ కూడా, నా కెమెరామెన్స్, నా టెక్నికల్ టీము అందరు ఫుల్ లెంత్ నాకు మంచి సపోర్ట్. అయితే ఇదంతా చేసినందుకు ఎంత ఖర్చు అయింది? ఖర్చు అనేది చెప్పలేము, బయటికి సీక్రెట్ చెప్పిన తర్వాత సో ఎప్పుడు రిలీజ్ అయింది ఇది? ట్రైలర్ ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది. December 20 నుంచి ఫస్ట్ ఎపిసోడ్ వస్తుంది. తగిట మూవీస్ లో దొరసార్ టైటిల్. ఓకే, ఎన్ని రోజులకు ఒక ఎపిసోడ్ రిలీజ్ చేస్తారు? మోస్ట్లీ 1 వీక్ ఒకటి వచ్చేస్తుంది. 1 వీక్ 10 days ప్రతి శుక్రవారం. సో తకిట షో మీదే
తకిట మూవీ మీదే. ఇంకా తకిటకి ఇంకేమైనా వచ్చేది ఉందా ముందు ముందుగాల? కిట తర్వాత కిట అని కొత్తది మళ్ళీ అనుకుంటారు. అదే అదే కానీ కాకపోతే ఆ ఛానల్ ఏం పెట్టాలని చాలా నీయే పెట్టాలి మొత్తం వీడియో. సదరన్ కామెడీ అనేది అఫీషియల్. ఆ తర్వాత ఇంకోటి సదరన్ మిస్టర్ సదరన్ అని ఉంటుంది. అయినా ఈ మధ్యలో ట్రెండ్ అయిపోయింది. గిత్త ఏమైనా ఫేమస్ కాగానే చాలు ఇక పెట్టుడే. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ అంతే కదా. ఆబ్వియస్లీ ఇప్పుడు ఎవరైనా సొంత గుర్తింపు కోరుకుంటారు కదా. సో ఈ మూవీ గురించి మొత్తంలో మీరేమనుకుంటారు? చాలా బాగుంటుంది. ఫుల్ లెంత్ చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ హ్యాపీగా చూడొచ్చు, మంచిగా నవ్వుకుంటారు. మీ ఒరిజినల్గా మీ ఫ్యామిలీని మీరు చూసుకున్నట్టు ఉంటుంది, మీ ఫ్రెండ్షిప్ని మీరు చూసుకున్నట్టు ఉంటుంది, మీ పేరెంట్స్తో మీరు మాట్లాడినట్టు ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఒక సోలో ఒక మనసు అనేది ఒకటి ఉంటుంది. సో ఆ మనసుని ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది. ఒక్కొక్క సీన్లో మీరు నవ్వుతారు, ఒక్కొక్క సీన్లో బీభత్సంగా ఏడుస్తారు, మిమ్మల్ని మీరు చూసుకుంటారు. అంతే సరే, అసలు ఈ మూవీ మొత్తంలో మీకు ఏది బాగా కనెక్ట్ అయింది? అలా కనెక్ట్ నాకు టోటల్ ఈ మూవీలో క్యారెక్టరైజేషన్ బాగా కనెక్ట్ అయింది. అందరి క్యారెక్టర్ రాయడం అనేది, ఆ క్యారెక్టర్ డిఫరెంట్ క్యారెక్టర్స్ తీసుకోవడం అనేది బాగుంది. అందులో సదనతో యాక్టింగ్ చేయడం చాలా నచ్చింది నాకు. ఎందుకంటే ఫస్ట్ డే షూటే సదనతో, నాకు అసలు భయం, మనకేమో అంత కొత్త. సదన్ వచ్చేసి ఒక ఫస్ట్ సీన్ వచ్చేసి చాలా తరబడాను. వేరే కూడా అట్లా ఇట్లా చేసి అని చెప్పగానే ధైర్యం వచ్చింది. అది మాత్రం చాలా నచ్చింది నాకు. అన్న సపోర్ట్ చేయ. ఈ మూవీ గురించి మొత్తం ప్రేక్షకులకు చెప్పాలంటే ఏం చెప్తారు? నన్ను మ్యూజిక్ డైరెక్టర్గా ఆదరించారు. అలాగే ఈ సిరీస్ ద్వారా నేను యాక్టర్గా చేస్తున్నా. ఇందులో 5 సాంగ్స్ ప్లస్ 2 షార్ట్స్ సాడ్ బిట్స్ కూడా ఉన్నాయి. ఇందులో ఎమోషనల్, డ్రామా, కామెడీ, ఫ్రెండ్షిప్ అంతుంది. అందరికి నచ్చుద్ది. మీరు నన్ను అదే మా టీం అందరినీ బ్లెస్ చేస్తారని. తప్పకుండా. మీరు ఇంత మంచి చెప్పారు కాబట్టి బ్లెస్ చేయకుండా అయితే ఊకోరు. మీరేం చెప్పాలనుకుంటారు ఈ సినిమా గురించి మొత్తం? ఏమనిపించింది మొత్తం మూవీ గురించి లాస్ట్ టచ్ మొత్తం చేసినాక మీకేమనిపించింది? ये वेब सीरीज तो जब मैं शूट कर रही थी तो मुझे एक्चुअली बहुत फील हो रहा था एज मेरा कैरेक्टर और जो इसमें दिखाया है, सब कैरेक्टर इतने अच्छे दिखाए हैं. तो मैं तो बोलूँगी कि जरूर ये पूरा मतलब वेब सीरीज देखिए. और हमारे टीम के वजह से मतलब हमारा टीम बोले तो मैं सच में अभी तक मैंने जितने भी वर्क किए हैं उसमें मुझे इतना अच्छा कोऑर्डिनेशन टीम का, टेक्निकल सपोर्ट बहुत अच्छे से रहा. मतलब कहीं भी कुछ भी प्रॉब्लम नहीं था. मतलब किसी को जरा भी ऐसा प्रॉब्लम नहीं हुआ ये शूट में. और मुझे तो जरा भी प्रॉब्लम नहीं हुआ. बहुत अच्छे से शूट हुआ है. तो जरूर ये वाला वेब सीरीज देखिए. फैमिली और बच्चों के लिए कॉमेडी, इमोशनल टच भी बहुत अच्छा दिया है. और सस्पेंस है तो ये सस्पेंस देखने के लिए तो पूरा वेब सीरीज जरूर देखना. మస్తు చెప్పినావు, హిందీలో చెప్పినావు. నాకు గిత్తతే సమజ్ అయింది కానీ ఏమనుకోవద్దు. సదన్నా నువ్వు చెప్పమంటే ఏం చెప్తావు? సినిమా గురించి మొత్తం చెప్పమంటే ఏం చెప్తా? ఇక ఈ వెబ్ సిరీస్ అయితే దాదాపు 12 ఎపిసోడ్లతోని మీ ముందుకు రాబోతుంది. ఇది డిసెంబర్ 20న మొదటి ఎపిసోడ్ అట్లా మీ ముందుకు వస్తుంది. మరి ఈ తకిట మూవీస్లో వచ్చేటువంటి దొరసార్ వెబ్ సిరీస్ను మీరు ఒక మంచి మనసుతోని ఆదరించి ఇందులో నటించినటువంటి వాళ్ళందరికీ కూడా మీ యొక్క ఆశీస్సులు ఇవ్వాలని, మీ ఆనందాన్ని, మీ ఆరోగ్యాన్ని ఎల్లవేళ్ళ కోరుకునే మీ ఆర్ఎస్ నంద. జనానందమే సదానందం. అబ్బా, ఈ డైలాగ్ ఎప్పుడు చెప్తావా అని వింటున్నా. ఎండింగే. దొరసార్ అనే వెబ్ సిరీస్లో వీక్లీ వన్స్ ఒక్కటి అంటే మనం కడుపు నవ్వుకోవడానికి, అలాగే ఎమోషన్ అవనికి కూడా ఒక్కొక్కటి వస్తూ ఉంటుంది. ఒకప్పుడు మనం యూట్యూబ్ ఓపెన్ చేసినామంటే చాలు ఒకప్పుడు వచ్చే కామెడీ ఏదైతే ఉందో ఇప్పుడు ఈ దొరసార్లో వచ్చే కామెడీ కూడా అదే రకంగా ఉంటుంది. పాటలు మాత్రం అసలు మీరు ఊహించరు అంత బాగున్నాయి పాటలు.
నార్మల్గా ఫోక్ ఇండస్ట్రీలో ఈ సాంగ్స్ వచ్చేది ఇదొక ఎత్తు అయితే, ఈయన రాసిన పాటలు, ఆయన మ్యూజిక్ అందించిన పాటలు, పాడిన వాళ్ళు ఇంకో ఎత్తు. సో నాకైతే చాలా మంచిగా అనిపించింది. మీ అందరికీ కూడా నచ్చుతుందని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీరందరూ తకిట మూవీలో దొరసార్ అనే వెబ్ సిరీస్ని చూసి ఆనందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్.